Hello my dear aspirants, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఈ వీడియోలో మీకు సింధు నాగరికతకి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అండ్ ప్రీవియస్ బిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. సింధు నాగరికత చాలా ఇంపార్టెంట్. ప్రాచీన భారతదేశ చరిత్ర అనగానే ముఖ్యంగా సింధు నాగరికత నుంచి ఆర్య నాగరికత నుంచి రెగ్యులర్గా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. దాంట్లో చాలా ఇంపార్టెంట్ సింధు నాగరికతలో బయలుపడిన నగరాలు కావచ్చు, ఆ నగరాలలో బయలుపడిన వస్తు అవశేషాలు కావచ్చు, మొదలైనవి వాటికి సంబంధించి తరచుగా ప్రశ్నలు రావడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. ఈ బిట్స్ వచ్చేసి కరీం సార్ బుక్ నుంచి స్వీకరించడం జరిగింది. కరీం సార్ బుక్ ఇండియన్ హిస్టరీ బుక్లో ఉన్నవి. చాలా క్వాలిటేటివ్గా ఉన్నాయి, మంచి యాక్యురసీగా ఉన్నాయి క్వశ్చన్స్. ఎక్కడా కూడా ఎటువంటి అసంబద్ధమైన సెంటెన్స్ ఫార్మేషన్ కానీ లేకపోతే అసహజమైన మ్యాటర్ కానీ ఏమీ లేదు. పర్ఫెక్ట్గా ఎగ్జామ్ ప్యాటర్న్లో ఎంతవరకు అవసరమో అంతవరకు ఎగ్జాక్ట్లీ సబ్జెక్టు బేస్డ్తో ప్రశ్నలు రావడం, అంటే ప్రశ్నాపత్రాన్ని రూపొందించడం జరిగింది. ఈ ప్రాక్టీస్ బిట్స్ని అంత క్వాలిటీగా ఉన్నాయి. నేను ఈ బుక్ నుంచి చూశాను. గతంలో ఏపీ గ్రూప్ 1, అదేవిధంగా తెలంగాణ గ్రూప్ 1లో దాదాపుగా 90% క్వశ్చన్స్ ఈ కరీం సార్ బుక్ నుండి కవర్ అవడం జరిగింది. కరీం సార్ బుక్ పేజీల పరంగా తక్కువగా ఉన్న, ఇన్ఫర్మేషన్ పరంగా చాలా క్వాంటిటేటివ్ కంటే క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ బుక్ను రూపొందించడం జరిగింది. చాలా బాగున్నాయి. ఒకసారి మిత్రులందరూ కూడా కరీం సార్ బుక్లో ప్రాక్టీస్ బిట్స్ ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్కి ఉపయోగకరంగా ఉంటాయి. వాటిని నేను మరింత విపులంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అంటే మనదైన స్టైల్లో కోర్సును రూపొందించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అవి ఒకసారి ఏంటో చూద్దాం. సింధు ముద్రికలకు సంబంధించి క్రింది వ్యాఖ్యలలో వాస్తవము కానిదేది? చూడండి, ఇక్కడ అప్లికేషన్ వారంటీలో కన్ఫ్యూజ్ చేయడానికి అడిగారు. ఇక్కడ స్టేట్మెంట్స్ రూపంలో చూద్దాం. వాస్తవం కానిదేది అంటే సరైనది కాదు అని అడుగుతున్నారు. ముద్రికలు స్టీటైట్ అనే విలువైన రాయితో చేయబడ్డాయి. వృత్తాకారపు ముద్రికలు కేవలం ఝాకర్ ప్రాంతంలోనే లభించాయి. చతురస్రాకారపు ముద్రికలు ఎక్కువ సంఖ్యలో లభించాయి. ముద్రికలపైన సంపూర్ణ సమాచారంనిచ్చే లిపి ముద్రించబడింది. మొదటి స్టేట్మెంట్ చూసినట్లయితే ముద్రికలు స్టీటైట్ అనే రాయితోనే చేయబడ్డాయి. ఇది సరైన స్టేట్మెంటు. దీన్ని ఈజీగా గుర్తించవచ్చు. మనం ముద్రికల్ని స్టాంప్స్ అని కూడా అనుకుంటాం కదా. ఈ మధ్యకాలంలో స్టాంప్స్ అంటే ముద్రిక అంటాం కాబట్టి స్టీటైట్లో స్టీ అని, స్టాంపులో స్టా అని ఇలా రైమింగ్ అక్షరం ద్వారా దాన్ని గుర్తుంచుకోండి. స్టీటైట్ అనగానే ముద్రికలు అంటే ఏంది, స్టాంపులు అనుకోండి. దాన్ని దేంతో తయారు చేశారు? స్టీటైట్ అనే పదార్థంతో చేయబడ్డాయి. వృత్తాకారపు ముద్రికలు కేవలం ఝాకర్ ప్రాంతంలోనే, సింధు ప్రాంతంలోనే లభించాయి. మరి ఈజీగా వృత్తాకారపు ముద్రికలు దీన్ని ఎలా గుర్తుంచుకుందాం? మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ అయితే వాళ్ళకి బాగా అవగాహన ఉంటుంది. ఆ వృత్తంలో ఝ అనేది ఉంటుంది, తెలుసు కదా. వ్యాసం అంటాం, వ్యాసాలు అంటాం, వ్యాసార్థం అంటాం. వృత్తం మధ్య కేంద్రం గుండా పోయేదాన్ని ఝ అంటాం, వృత్తపు ఝ అంటాం. అలా వృత్తాకారపు ఝ అనుకోండి, దానిని ఝాకర్ అంటే వృత్తాకార ముద్రికలు ఎక్కడ లభించాయి? ఝ అంటే ఝాకర్ అనే ప్రాంతంలో లభించాయి. వృత్తాకార ఝ అనే కోడ్ ద్వారా గుర్తుంచుకోండి. చతురస్రాకారపు ముద్రికలు కూడా ఎక్కువ సంఖ్యలో లభించాయి. ఇదే కూడా సరైన స్టేట్మెంటు. ముద్రికలపైన సంపూర్ణ సమాచారం ఇచ్చే లిపి ముద్రించబడింది. కానీ సింధు ముద్రికలపైన కొన్ని జంతువులతో, కొన్ని అక్షరాలతో కూడిన లిపి అయితే ముద్రించబడింది, కానీ దానివల్ల ఎటువంటి సంపూర్ణ సమాచారం లభించట్లేదు. ఎందుకంటే ఆ లిపిని ఎవరు ఇంతవరకు చదవలేకపోయారు. కావున దాని గురించి సంపూర్ణ సమాచారం లభించదు. కాబట్టి 4వ స్టేట్మెంటు సరైంది కాదు. సో ఆన్సర్ వచ్చేసి 4th వన్. నెక్స్ట్ సెకండ్ వన్, సింధు లిపి నుండే తర్వాతి కాలంలో బ్రాహ్మీ లిపి ఆవిర్భవించిందని అభిప్రాయపడిన పురావస్తు శాస్త్రవేత్త ఎవరు అంటే ప్రాచీన సింధు లిపి నుంచే తర్వాత బ్రాహ్మీ లిపి, ప్రాకృత భాష, ఇప్పుడున్న దక్షిణ భాషలన్నీ అంటే ద్రావిడ భాషలన్నిటికి కూడా మూలాధారమైన బ్రాహ్మీ లిపి ఆవిర్భవించింది సింధు లిపి నుంచి అన్నది అలెగ్జాండర్ కన్నింగ్హామ్. ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్, క్రింది ఏ నగరంలో అత్యధిక ముద్రికలు లభించాయి? ఏ నగరంలో అత్యధిక ముద్రికలు లభించాయి? ముద్రికలు అనగానే మీకు గుర్తు రావాల్సింది మొహంజోదారో. అత్యధిక సంఖ్యలో ముద్రికలు మొహంజోదారో. ముద్రికలు మొహంజోదారోలో అలా గుర్తుంచుకోండి. మొహంజోదారోలో లభించాయి. ఈ క్రింది వాటిలో సింధు లిపిని చదవడానికి ప్రయత్నించిన వారు ఎవరు? సింధు లిపిని చదవడానికి విశ్వ ప్రయత్నం చేసిన వారు ఉన్నారు. వారే ఫాదర్ హిరాసు, అదేవిధంగా రాజారాము, ప్రొఫెసర్ అస్కో పర్పోలా, ఎస్ఆర్ రావు గారు. వీళ్ళు నలుగురు బాగా ప్రయత్నం చేశారు సింధు లిపిని చదవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు. ఏడిఈఎఫ్ అంటే మొదటి ఆప్షను సరైనది. నెక్స్ట్, సింధు లిపి రాయబడిన విధానము గుర్తించండి. చాలా ఇంపార్టెంట్. ఈ ప్రశ్న ఎక్కువగా రెగ్యులర్గా అడగటం జరుగుతుంది. ఎలా రాయబడింది? ఎడమ నుంచి కుడిక, కుడి నుంచి ఎడమకు,
కుడి నుంచి ఎడమకు మరియు రెండో వాక్యం ఎడమ నుంచి కుడికి, ఎడమ నుంచి కుడికి మరియు రెండో వాక్యం కుడి నుంచి ఎడమకి. సింధు లిపిని మనం సర్పలిపి అంటాము. పాము ఏ విధంగా అయితే వెళ్తుందో ఆ విధంగా అంటే ఏంది, ఒకసారి ఒకవైపు మళ్ళీ ఒకసారి ఒకవైపు అంటే ఆపోజిట్ సైడ్లో అటు ఇటు కదులుతూ ఉంటుంది. కావున దాన్ని సర్పలిపి అన్నారు. చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వాక్యం ఇంపార్టెంట్. ఫస్ట్ వాక్యం వచ్చేసి కుడి నుంచి ఎడమకి, రెండో వాక్యం ఎడమ నుంచి కుడికి, మరలా మూడో వాక్యం కుడి నుంచి ఎడమకి, నాలుగో వాక్యం ఎడమ నుంచి కుడికి. అలా ఆల్టర్నేటివ్లో సర్పం ఎలా విధంగా అయితే వెళ్తుందో ఆ పద్ధతిలో ఉంటుంది ఆ లిపి అనేది. కాబట్టి దీన్ని సర్పలేఖన లిపి అన్నారు. కాబట్టి సరైన స్టేట్మెంట్ వచ్చేసి కుడి నుంచి ఎడమకు మరియు రెండో వాక్యం ఎడమ నుంచి కుడికి, అంటే మూడవది సరైన స్టేట్మెంటు. అది ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. మొదట కుడి నుంచి ఎడమకు రావాలి, ఎడమ నుంచి కుడికి కాదు, గుర్తుంచుకోండి. నెక్స్ట్, డిస్పరింగ్ ఇండెక్స్ స్క్రిప్ట్ అనే గ్రంథ రచయిత ఎవరంటే ఇది ప్రొఫెసర్ అస్కో పర్పోలా. గుర్తుంచుకోండి, అస్కో పర్పోలా. డిస్పరింగ్ ఇండెక్స్ స్క్రిప్ట్ ఎవరు? అస్కో పర్పోలా. మొహంజోదారోలో బయలుపడిన కట్టడాలు అన్నిటికంటే పెద్ద కట్టడం ఇది. పెద్దది, బిగ్ కట్టడం అంటే లార్జ్ అంటాం. పెద్ద కట్టడం ఏంది? స్నానవాటికి వచ్చేసి 39-28 అడుగులు, అంటే పొడవు 28 అడుగులు, ఎడల్పు కొలత 8 అడుగులు లోతుంది. అసెంబ్లీ హాల్ కూడా బయటపడింది. దేవాలయం లాంటి కట్టడం కూడా అక్కడ బయటపడింది. ధాన్యాగారం కూడా బయటపడింది. అది వచ్చేసి 150 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పు ఉంటుంది. అంటే అతిపెద్దది వచ్చేసి ధాన్యాగారం, అంటే గోడౌన్. ధాన్యాగారం అంటే ఇప్పుడు మనం వడ్లు స్టోర్ చేసుకునే గోడౌన్ లాంటిది ధాన్యాగారం అంటే అతిపెద్దది ధాన్యాగారం. నెక్స్ట్, క్రింది వాటిలో మొహంజోదారోలో బయలుపడిన వాటిని గుర్తించండి. కళాశాల లాంటి భవనం బయటపడింది. దేవాలయం లాంటి భవనము బయటపడింది. పశుపతి మహాదేవి ముద్రిక బయటపడింది. ఎద్దు ముద్రిక బయటపడింది. కానీ ఓడ ముద్రిక వచ్చేసి లోతాల్. ఎందుకని? సింధు నాగరికత యొక్క ఓడరే వచ్చేసి లోతాలు కాబట్టి ఆ అంటే నౌకా వ్యాపారానికి, నౌకా ప్రయాణానికి సంబంధించిన ముద్రిక లోతాల్లో బయటపడింది. కాబట్టి ఇది కాదు. ఆప్షన్స్ వచ్చేసి ఏబిసిడి అంటే ఒకటో సరైనది. ఈ క్రింది వల్ల సరైన జత కానిదేది? ఇక్కడ కానిదేది అంటున్నాడు. ఎద్దు ముద్రిక మొహంజోదారోలోనే బయటపడింది. పశుపతి మహాదేవి ముద్రిక హరప్పాలో బయటపడింది. ఓడ ముద్రిక లోతాల్లో బయటపడింది. పులి ముద్రిక బన్వాల్లో అన్నారు. ఇందులో సరైనది కాదు ఏదంటే ఎద్దు ముద్రిక మొహంజోదారో సరైన స్టేట్మెంట్. కానీ పశుపతి మహాదేవి ముద్రిక హరప్పా కాదు, మొహంజోదారో. ఓడ ముద్రిక వచ్చేసి లోతాలు సరైందే. పులి ముద్రిక బన్వాలి సరైంది. మరి దీన్ని ఎలా గుర్తుంచుకోవచ్చు? సింధు ఓడరేవు వచ్చేసి అంటే ఎక్కడ సింధు నాగరికత ఓడరేవు లోతాలు కావున ఓడ ముద్రిక లోతాల్లో బయలుపడింది. అలా గుర్తుంచుకోండి. దీన్ని పులి వాలి ఎలా గుర్తుంచుకోండి? పులి వాలి అనే రైమింగ్ లెటర్ ద్వారా గుర్తుంచుకోండి. పులి ముద్రిక బన్వాలీలో బయటపడింది. నెక్స్ట్, సింధు నాగరికత తవ్వకాలకు సంబంధించి క్రింది వాటిని జతపరచమన్నారు. ఇక్కడ చూడండి, ఏనుగు అస్థిపంజరం వచ్చేసి గుజరాత్లో బయలుపడింది. ఖడ్గమృగ అస్థిపంజరం వచ్చేసి అమ్రీలో బయటపడింది. గుర్రపు అస్థిపంజరం వచ్చేసి సుర్కతోడ లేదా సర్కటోడలో బయటపడింది. ఒంటె అస్థిపంజరం వచ్చేసి కాళీబంగంలో బయటపడింది. మన సింధు నాగరికతకు సంబంధించిన ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే వీటికి సంబంధించిన కోర్సును రూపొందించాను. వాటిని మరలా ఇక్కడ కూడా రాయటం జరిగింది. ఏనుగుని మనం గజం అని కూడా అంటాం. గజము గుజరాత్, ఇలా రైమింగ్ వాడుతారు, గుర్తుంచుకోండి. గజము గుజరాత్ అంటే ఏనుగు గుజరాత్లో. గుర్రము సుర్కతోడ, గుర్రపు నాడ సుర్కతోడ, అలా నాడాతోడ అనే రైమింగ్ లెటరు. లేదా గుర్రాన్ని హార్స్ అంటాం. హార్స్లో సకారం ఉంది, ఇక్కడ సుర్కతోడలో సకారం ఉంది, అలా గుర్తుంచుకోండి. ఒంటెని క్యామెల్ అంటాం. క్యామెల్లో కాళీబంగన్, ఎలా గుర్తుంచుకోండి? క్యామెల్లో కా ఉంది, కాళీబంగన్లో కాలే ఉంది. మరి ఒంటెని ఎడారి ఓడ అని కూడా అంటాం. మరి ఎడారి ఓడ అంటే మరి ఎడారి ఎక్కడుంది? రాజస్థాన్లో ఉంది. సో ఈ కాళీబంగన్ కూడా రాజస్థాన్లో ఉంది, అలా గుర్తుంచుకోండి. లేదా ఖడ్గమృగం అమ్రీలో బయటపడింది. ఖడ్గమృగం కొమ్ము అమ్మితే నేరం అనే కోడ్ ద్వారా మన ప్రీవియస్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఖడ్గమృగం కొమ్ము అమ్మితే నేరం, కొమ్ము అమ్మి, ఇలా రైమింగ్ వార్డ్ ద్వారా కొమ్ము అమ్మి అనే ద్వారా గుర్తుంచుకోండి. ఈజీగా ఉంటుంది. అంటే A4321 కాబట్టి ఒకటి సరైన ఆప్షను. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో హోమగుండాలు లభించని నగరం ఏది? ఇక్కడ కూడా చూడండి, లభించని. అందుకని నేను ఆ క్వశ్చన్లో ఉన్న కీవర్డ్ని హైలైట్ చేయడం జరిగింది. లభించని నగరం ఏదంటే హరప్ప, కాళీబంగన్, లోతాల్, బన్వాలి. హరప్పాలో లభించలేదు. ఈ హోమగుండాలన్నీ కూడా ప్రస్తుతం మన భారతదేశంలోని సింధు నగరాల్లో మాత్రమే బయలుపడినాయి. అది అలా గుర్తుంచుకోండి లాజికల్గా. పాకిస్తాన్లోని సింధు నగరాలలో బయలుపడలేదు. మనది హిందూ దేశం కావున హిందూ సంస్కృతికి సంబంధించిన హోమగుండాలు కావునవి. ఆ హోమగుండాలు మన ఇండియాలోనే బయలుపడినవి. కాళీబంగన్, బన్వాలి, లోతాల్ అనే నగరాల్లో బయలుపడినవి.
అలా తార్కికంగా ఆలోచించి సబ్జెక్టు పరంగా అవగాహనతో గుర్తుంచుకోండి. సింధు నాగరికతకు సంబంధించి క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ కూడా జతపరచమన్నాడు. ద్విఖననము అంటే స్త్రీ మరియు పురుషుని ఒకే సమాధిలో ఖననం చేశారు. ఎక్కడ? లోతాల్లో. కుక్కతో పాటు ఖననం చేయడం రోపార్లో, కుండలో శవాన్ని పెట్టి ఖననం చేయడం సర్కతోడాలో, శవపేటికతో ఖననం చేయడం హరప్పాలో. మరి దీనికి మనం రూపొందించిన ఖననం చూడండి. ద్విఖననం అంటే ఏంది? 2 శవాలని ఖననం చేయాలి సమాధిలో, అంటే ఎక్కువ లోతు తీయాలి. సో 2 శవాలు ఎక్కువ లోతులో పెట్టాలి కన్నా లోతులో లోతాల్, ఎలా గుర్తుంచుకోండి. లోతులో పెట్టాలి కాబట్టి 2 శవాలు లోతాలు, అంటే 2 శవాలు అంటే ద్విఖననం లోతాలు. కుక్క రోపారు. మరి కుక్క కరిస్తే కుర్రో ముర్రో అనాలి, లేదా కుక్క కరిస్తే ర్యాబీస్ టీకా వేయాలి. కుక్క ఇక్కడ కుక్క అనుకోండి, ర్యాబీస్ టీకాలో రే అనేది రోపార్ అనుకోండి. అలా కుక్క కరిస్తే ర్యాబీస్ టీకా వేయడంలో ఇక్కడ కుక్కలో కుక్క ఉంది, ర్యాబీస్లో రేని రోపార్ అనుకొని ఇలా రైమింగ్ ద్వారా దాన్ని అనుసంధానం చేస్తూ గుర్తుంచుకోండి. కుండ సర్కతోడ. ఇక్కడ కుండ ఉంది, సర్కతోడ అన్నాం. కుండలో నీరు చల్లగా ఉంటాయి. కుండలో కుండ చల్లగా ఉంటాయి. సా అంటే సర్కతోడ, అలా గుర్తుంచుకోండి. శవపేటిక. పేటిక అంటే హరప్ప, అలా గుర్తుంచుకోండి. హరప్పాలో చివర పాక్షరం ఉంది, సో పేటిక. ఇలా ఈ చిన్న చిన్న లాజికల్ సెంటెన్సెస్ ద్వారా వీటిని గుర్తుంచుకోండి. ఖచ్చితంగా ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉన్న క్వశ్చన్ ఇది. ఎందుకంటే ఈ మధ్య మొత్తం అప్లికేషన్ ఓరియంటెడ్లోనే అడగడం జరుగుతుంది. నెక్స్ట్, సింధు నాగరికత కాలం నాటి కాంస్యంతో చేసిన ఖడ్గమృగం, ఏనుగు, గేదె మరియు రథం బొమ్మలు ఎక్కడ బయలుపడ్డాయి? ధైమాబాద్, శాన్హుదారో, లోతాల్, హరప్ప. ఎక్కడ అంటే ధైమాబాద్లో బయలుపడ్డాయి. చాలా ఇంపార్టెంట్ ఈ ధైమాబాద్ అనేది. ఇది సింధు నాగరికత యొక్క దక్షిణ సరిహద్దు వచ్చేసి ధైమాబాదు. ఇది ఎక్కడుంది? మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్రలోని దట్టమైన అటవీ ప్రాంతం కావున మధ్య భారతం మొత్తం కూడా దట్టమైన అటవీ ప్రాంతం, నల్లమల ఫారెస్టు, అదేవిధంగా వింధ్య సత్పుర పర్వతాలు అవి ఉన్నాయి కావున ఈ దట్టమైన ఫారెస్ట్లోనే అడవిలోనే ఖడ్గమృగం, ఏనుగు, గేదె వంటి జంతువులు సంచరించేవి. అదేవిధంగా అధిక మొత్తంలో కలప లభించేది కావున రథాలు తయారు చేసేవారు, అందుకని రథం బొమ్మలు కూడా లభించాయి. ఇలా అండర్స్టాండింగ్ ద్వారా సబ్జెక్టుని చదివినట్లయితే కోర్స్తో అవసరం లేకోకుండా మర్చిపోయే అవకాశమే ఉండదు. అందుకని ఇవి ఎక్కువగా ధైమాబాద్లోనే బయటపడటం జరిగింది. అలా గుర్తుంచుకోండి. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. ఈ క్రింది వానిలో సరైనది కానిదేది? ఇక్కడ కూడా సరైనది కానిది అంటున్నాడు. లోతాల్లో మాత్రమే ఇళ్లకు కిటికీలు, తలుపులు ప్రధాన రహదారి వైపు నిర్మించారు. ధోలవేలులో మాత్రమే మధ్య నగరం కనిపిస్తుంది. మొహంజోదారోలో మాత్రమే కాల్చిన ఇటుకలను ఉపయోగించారు. శాన్హుదారోలో మాత్రమే కోట నిర్మాణం జరగలేదు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. లోతాల్లో మాత్రమే ఇళ్లకు కిటికీలు, తలుపులు ప్రధాన రహదారి వైపు నిర్మించారు. సింధు నాగరికతలో బయలుపడిన అన్ని పట్టణాలలో కూడా కిటికీలు, తలుపులు ప్రధాన రహదారి వైపు కాకుండా ఇల్లులుంటే వెనక వైపుని ఈ కిటికీలు, తలుపులు నిర్మించడం జరిగింది. ఎందుకంటే ఎక్కువ అక్కడ రాజస్థాన్లో ఎడారి ప్రాంతం ఉంది కావున ఆ దుమ్ము ధూళి నుంచి లోపలికి రాకోకుండా రక్షణ కోసం ఆ తలుపులు, కిటికీలు ఇంటికి వెనక వైపు భాగంలో, అంటే ప్రధాన వీధికి ముందు వైపు కాకుండా వెనక వైపు పెట్టడం జరిగింది. ఇప్పుడు మన సంస్కృతిలో తలుపులు, కిటికీలు ప్రధాన రోడ్డుకి ముందు వైపు మనం పెడుతున్నాం. కానీ సింధు నాగరికతలో అలా లేదు. కేవలం ఒక్క లోతాల్లో మాత్రమే కిటికీలు, తలుపులు ప్రధాన రహదారి వైపు నిర్మించారు. మిగతా అన్ని చోట్ల వెనక వైపు నిర్మించారు. అది గుర్తుంచుకోండి. ధోలవేలులో మాత్రమే మధ్య నగరం కనిపిస్తుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సింధు నాగరికతలో నగరాలన్నీ కూడా ఇలా నగరం ఉంటే 2 భాగాలు చేసేవాళ్ళు. ఎగువ నగరము, దిగువ నగరం అని డివైడ్ చేసేవాళ్ళు. ఈ నగరంలో ఎగువ భాగంలో వచ్చేసి కులీన వర్గాలు, అంటే ప్రభు వర్గాలు, పాలక వర్గాలు, వ్యాపారస్తులు నివసిస్తే క్రింద దిగువ వర్గాలు శ్రమజీవులు నివసించేవారు, కింది స్థాయి వాళ్ళు. కానీ ధోలవేలు మాత్రం 3 భాగాలు చేయబడింది. నగరము 3 భాగాలతో చేయబడింది. పై భాగము, మధ్య భాగము, 3 భాగం. ఇలా 3 భాగాలు చేయబడిన ఏకైక నగరం ధోలవీర. మరి దీన్ని ఎలా గుర్తుంచుకుందాం? ధోలవీర డివైడ్ చేసిన నగరం, 3 భాగాలుగా డివైడ్ చేసిన ఏకైక నగరం ధోలవీర డివైడ్, అలా గుర్తుంచుకోండి. మొహంజోదారోలో మాత్రమే కాల్చిన ఇటుకలు ఉపయోగించారా? కాదండి. ఇది 3వది తప్ప ఆన్సర్. ఎందుకంటే కాల్చిన ఇటుకలను సింధు నాగరికత అన్ని నగరాలలో ఉపయోగించారు, మొహంజోదారోలో మాత్రమే కాదు. కాబట్టి ఇది తప్పుడు స్టేట్మెంట్. శాన్హుదారోలో మాత్రమే కోట నిర్మాణం జరగలేదు. ఇది కూడా ఇంపార్టెంటు. సింధు నగరాలన్నింటిలో కోట నిర్మాణం జరిగింది, కానీ శాన్హుదారోలో మాత్రం ఎగువ భాగంలో కోట నిర్మాణం జరగలేదు. అంటే చుట్టూ కోట లేదు, శాన్హుదారోలో కోట లేదు, చుట్టూ కోట లేదనే కోడ్ ద్వారా గుర్తుంచుకోండి. కోట నిర్మాణం జరగలేదనే కోడ్ ద్వారా
గుర్తుంచుకోండి. చుట్టూ కోట లేదు, లేదా చుట్టూ కోట లేదు, చుట్టూ రక్షణ లేదు అని చాన్హుదారో అలా గుర్తుంచుకోండి. చుట్టూ చాన్హుదారో అలా రైమింగ్ లెటర్ ద్వారా గుర్తుంచుకోండి. నెక్స్ట్, క్రింది సింధు నాగరికత నగరాల్లో ఎక్కడ గుర్రపు వాస్తవ అవశేషాలు లభ్యమయ్యాయి? ఇప్పటి వరకు కూడా గుర్రము సింధు ప్రజలకు తెలియని జంతువు ఏదంటే ఆ గుర్రం అని చరిత్రకారులు పేర్కొనటం జరిగింది. కానీ ఈ మధ్యకాలంలో లభించిన అవశేషాల్లో ఈ గుర్రపు యొక్క వాస్తవ అవశేషాలు కూడా లభించాయి. ఎక్కడంటే సర్కటోడాలో సుర్కటోడ లభించాయి. గుర్రపు నాడ సుర్కటోడ, నాడ తాడ అలా గుర్తుంచుకోండి. లేదా హార్సు సర్కటోడ, హార్సులో సకారం, సర్కటోడలో సకారం. ఈ క్రింది వాటిలో సింధు నాగరికత ప్రజలు భారతదేశంలో తొలిసారిగా ఉపయోగించిన లోహాలు ఏవి అంటే ఇక్కడ కాంస్యము, రాగి, వెండి 3 ఉపయోగించారు. వారికి ఇనుము తెలియదు, ఇనుముని ఉపయోగించలేదు వాళ్ళు. కాబట్టి ABD 3 రైటే. కానీ తొలిసారిగా అని పేర్కొన్నారు కావున ఇక్కడ కాంస్యము మరియు రాగి వస్తుంది. A మరియు B అనే ఆన్సర్లు సరైనవి. A మరియు B. ఇక్కడ కొంచెం మిస్టేక్ ఉంది, బుక్ ఎవరైనా ఫాలో అవుతున్నట్టు చూడండి. A మరియు B అనేది సరైన ఆన్సరు. సింధు ప్రజల ప్రధాన ఎగుమతులను గుర్తించండి. ఎగుమతులు అంటే వచ్చేసి ఇక్కడ చూడండి, పత్తిని ఎగుమతి చేశారు. సింధు ప్రజల సింతన అంటే పత్తి అనేవాళ్ళు. మెలుహో ప్రాంతం అంటే సింధు ప్రాంతం అని విదేశీయులు పేర్కొనేవాళ్ళు. అదేవిధంగా నూలు వస్త్రాలను ఎగుమతి చేసేవారు. ఆభరణాలను ఎగుమతి చేసేవారు. అంటే ఏబి రెండో సరైంది. గుర్రాల గురించి సింధు ప్రజలకు తెలియదు, ఎక్కువగా లేవు, అంటే గుర్రాలను ఎగుమతి చేయలేదు. వరి కూడా ఎక్కువగా పండించలేదు. వరి యొక్క ఆనవాళ్ళు అయితే మాత్రమే లభించాయి, కానీ ఎక్కువ మొత్తంలో ఎగుమతి చేసే స్థాయిలో, ఆహారంగా తీసుకునే స్థాయిలో వరిని అయితే పండించలేదు. కావున ఈ 2 అలా అండర్స్టాండింగ్ ద్వారా గుర్తుంచుకోండి. ఈ సింధు నాగరికత ప్రాంతాల్లో వృత్తాకారపు ముద్రికలు ఎక్కడ లభించాయి? చెప్పుకున్నాం ఇందాకనే ఇంకో బిట్టు. జాకర్, వృత్తపు జ్యా అంటాం, జాకర్ వృత్తం యొక్క జాకర్ అలా గుర్తుంచుకోండి. సింధు నాగరికత నగరాల్లో వరికి సంబంధించిన ఆధారాలు ఎక్కడ లభ్యమయ్యాయి? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వరికి సంబంధించిన ఆధారాలు లభ్యమే, కానీ ఇప్పుడే చెప్పుకున్నాం ఎక్కువ మొత్తంలో లభించలేదు. సో ఎక్కడంటే వరి వచ్చేసి మన ఇండియాలోని లోతాల్ మరియు ఇండియాలోని రంగాపూర్లో మాత్రమే బయటపడ్డాయి. A మరియు D. మరి వరి వచ్చేసి వరిలో రి, రంగాపూర్లో రా, ఇలా రైమింగ్ లెటరు. వడ్లు అనుకోండి, వరి అంటే వడ్లు అంటాం కదా, వడ్లు లకారం, లోతాలు ఇలా గుర్తుంచుకోండి రైమింగ్ లెటర్ ద్వారా. పురావస్తు శాస్త్రంలో టైప్ సైట్ అంటే ఏమిటి? పురావస్తు శాస్త్రంలో టైప్ సైట్ అంటే ఒక సంస్కృతి నాగరికతలో బయలుపడిన అత్యంత ముఖ్యమైన ప్రదేశం కాదు. ఒక సంస్కృతి నాగరికతలో బయలుపడిన అత్యంత పెద్దదైన ప్రదేశం కాదు. ఒక సంస్కృతి నాగరికతలో బయలుపడిన తొలి ప్రదేశం. ఇది సరైన స్టేట్మెంటు. ఒక సంస్కృతి నాగరికతలో బయలుపడిన చివరి ప్రదేశం కాదు. అంటే తొలి ప్రదేశాన్ని, ఏదైనా ఒక సంస్కృతికి సంబంధించి త్రవ్వకాలు జరిపినప్పుడు బయటపడిన తొలి ప్రదేశాన్ని టైప్ సైట్ ప్రదేశం అంటారు. ఆ టైప్ సైట్ ప్రదేశం యొక్క పేరుని ఆ నాగరికతకు సూచించడం జరుగుతుంది. అందుకని మన దేశంలో సింధు నాగరికత మొదటిసారిగా హరప్పా ప్రాంతంలో బయలుపడింది కావున దానికి హరప్పా సంస్కృతి అని కూడా పేరు పెట్టి పిలవడం జరుగుతుంది. సో ఇది 3వది సరైన ఆప్షన్. సింధు లిపి సర్పలేఖన లిపి అని అదే శైలిలో రాయబడిందనే ఆధారాలు ఎక్కడ లభ్యమయ్యాయి? ఈ సర్పలేఖన యొక్క ఆధారాలు ఎక్కడ లభ్యమయ్యాయి అంటే కాళీబంగన్, కాలుడు అనగా సర్పము, పాము. కాళీబంగన్ అంటే కాల సర్పం. సర్పలేఖన లిపి ఇలా గుర్తుంచుకోండి. కాల సర్పం, కాల అంటే కాళీబంగన్, సర్పం అంటే పాము, అదే సర్పలేఖన లిపి. అలా ఈజీగా మీకు సర్పలేఖన లిపి అనగానే కాల సర్పం అని కోడ్ గుర్తొస్తే, కాల సర్పం అనగానే కాళీ అంటే కాళీబంగన్, సర్పం అనగా సర్పలేఖన లిపి అలా గుర్తుంచుకోండి. ఇమర్ వీలర్ మరియు రఫీక్ మొఘల్ వీళ్ళిద్దరూ వాదించారు. AD ఈ జాన్ మార్షల్ ఆయన తవ్వకాలు జరిపి కనుగొన్న వ్యక్తి. GF నాగరికత అంతం గురించి డేంజర్ ఫ్లడ్స్ అంటే వరదల వల్ల అంతమైందని చెప్పాడు. మరి శంకాలియా ఒకడే అది ఇండియాకు సంబంధించిన నాగరికత అన్నాడు. మార్టిమర్ వీలర్ మాత్రం విదేశీ నాగరికత అని పేర్కొనడం జరిగింది. రఫీక్ మొఘలు బెలూచిస్తాన్ ప్రాంతం నుంచి రావడం జరిగింది. సో వీళ్ళిద్దరు మాత్రం విదేశీయులను పేర్కొనడం జరిగింది. కాబట్టి A మరియు D. ఒక్కోసారి ఈ రఫీక్ మొఘల్ లేకోకుండా మార్టిమర్ వీలర్ గురించి అడిగితే మాత్రం మార్టిమర్ వీలర్ మాత్రమే పెట్టండి. ఎందుకంటే రఫీక్ మొఘల్ అయినా బెలూచిస్తాన్ అన్నాడు. ఈ బెలూచిస్తాన్ ప్రాంతము మరియు క్వెట్టా అనే ప్రాంతము వచ్చేసి ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్లో ఉంది. మరి దాన్ని విదేశీ కింద లెక్కేస్తే ఈయన విదేశీ నాగరికత అని ఈయన చెప్పింది కరెక్ట్ అవుతుంది. అలా కాకుండా మరి బెలూచిస్తాన్ని ప్రాచీన భారతదేశం కింద లెక్కించినట్లయితే ఇది భారత కిందకే వస్తుంది. కాబట్టి ఆప్షన్లు సరిగా చూసుకొని ఆన్సర్స్ని గుర్తించండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని బిట్స్ని మీకు మరొక వీడియోలో అందిస్తాను. చాలా క్వాలిటీగా ఉన్న బిట్స్. ఒకసారి మీరు చూసినా లేదా
కరీం సార్ బుక్లో చదివినా ఎక్కడ కూడా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా, ఎక్కడ కూడా ఎటువంటి అసంబద్ధమైన ఇన్ఫర్మేషన్ అంటే ఎక్స్ట్రా ల్యాగ్ చేసే ఇన్ఫర్మేషన్ లేకుండా సరైన సెంటెన్స్ ఫార్మేషన్లో ఎగ్జామ్కి ఎంత అవసరమో అంతవరకే ప్రశ్నలు రూపొందించడం జరిగింది. చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరింత మందికి చేరుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.